సెక్షన్ 20 ఏం చెప్తుందో చూద్దాం. కన్ఫ్యూజన్ ఆర్ ఎనీ అదర్ కేసెస్ నాట్ కన్వర్టెడ్ అబౌవ్ దెన్ గో టు అంటే గందరగోళం లేదా పైన పేర్కొనబడిన ఏవైనా ఇతర కేసులు ఉంటే వెళ్ళండి అనేసి అర్థం. అంటే ఎక్స్ప్లెనేషన్ ఏం చెప్తుందంటే ఫస్ట్ వన్ కోర్ట్స్ అవే రాంగ్ హ్యాపెండ్ అంటే ఫస్ట్ ఎక్కడైతే రాంగ్ జరిగిందో అక్కడికి ఆ ఏరియా కోర్ట్కి వెళ్ళాలి. కాజెస్ ఆఫ్ యాక్షన్ అంటే తప్పు జరిగిన కోర్టులు చర్యకు కారణం లేదా నెక్స్ట్ అది లేదా ఆప్షన్ ఇస్తుంది. సెకండ్ వన్ కోర్ట్స్ వేర్ డిఫెండెంట్ ఈజ్ లివింగ్ ఆర్ హ్యాస్ బిజినెస్ అంటే తను పని చేసేది అతను ఎక్కడ ఉంటాడో అక్కడ ఏరియాస్కి వెళ్ళండి. ఫైనలీ ఒక పాయింట్ మిగిలిపోయింది, అదేంటో చూద్దాం. ఇన్ కేస్ అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ డిఫెండెంట్స్ లివింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ దెన్ పర్మిషన్ ఆర్ డిఫెండెంట్స్ ఆర్ కోర్ట్ ఈజ్ నీడెడ్ అంటే ఒకవేళ నిందితులు వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తున్నప్పటికీ ప్రతివాదులు లేదా కోర్టు అనుమతి అవసరం. సో కంపల్సరీ ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళు వేరు వేరే ఏరియాస్లో ఉంటే అప్పుడు ఏం చేయాలి, అప్పుడు కోర్ట్ పర్మిషన్ తీసుకోవాలి అనేసి మనకి సెక్షన్ 20 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇవన్నీ మనము జ్యూరిస్డిక్షన్స్ చదువుతున్నాం.